ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. జగద్రక్షకుడను, పాపుల విమోచకుడను, ప్రాణప్రదాతైన యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, మరల ప్రతికూలమైన పరిస్థితులను బట్టి లైవ్లోకి రావాల్సి వచ్చినది. దయచేసి సంఘస్థులుగా మీరందరూ ఇది గమనించి మీరెల్లరూ కూడా మీ సంఘాల్లో లైవ్లో కూర్చొని దైవ వర్తమానం వినవలసిందిగా ప్రేమతో మిమ్మలను నేను బ్రతిమాలుచున్నాను. ఓకే, దైవ వాక్యాన్ని చదువుకొని నేటి దినమున దేవుడు సిద్ధపరిచిన ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 57వ కీర్తన 2వ చరణాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దామా? అందరము మోకరించి మన 2 చేతులెత్తి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామంలో ఈ చదువుబడిన లేఖనాన్ని మా కొరకు ఆశీర్వదించండి. అది విరవండి, కూడి ఉన్న మా ఎల్లరికీ వడ్డించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ లేఖనములో ఉన్న సృజనాత్మకమైన శక్తి ప్రతి బిడ్డ మీద కుమరించబడిన గాక అని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, వినబుద్ధిని కలుగు చేయండి, వినగలిగిన మనస్సును, గ్రహించుకోగలిగిన హృదయాన్ని మీరు దయచేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దైవ జనాంగమ్మ, దేవుడు మరలా మనకి ఈ యొక్క అవకాశాన్ని కలుగు చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి మన ఆరాధన ఆగిపోకుండా ప్రియులారా ఈ అవకాశాన్ని దేవుడు మనకి కలుగు చేశాడు. అలాగైతే ఈరోజు మనకు విజ్ఞాపన దినం. నశించిపోతున్న ఆత్మల పక్షంగా విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం, ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈరోజు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. దయచేసి వింటున్నారు కదా, అటు ఇటు తిరగవద్దు. అందరూ కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలకించండి. కీర్తన 57వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తే, నా కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అంటున్నాడు భక్తుడు. అవునండి, ఎందుకు దైవ బిడ్డలు దేవునికి మొర్రపెడుతున్నారు లేక ప్రార్థిస్తున్నారు? ఏంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ప్రియులారా, ప్రార్థనను గ్రీకులో వేడుకొనుట, మొర్రపెట్టుట, లేకపోతే సహాయము అర్థించుట, లేక విన్నవించుట, లేక అడుగుట అనే అర్థాలు ఉన్నాయి గ్రీకు భాషలో ప్రార్థనకు. ప్రియులారా, ఈ ప్రార్థన అనేది ప్రార్థన సంఘం అనే శరీరానికి ఒక గుండెకాయ లాంటిదండి. శరీరంలో గుండె ఎంత ప్రాముఖ్యమైనదో సంఘానికి కూడా ప్రార్థన అంత ప్రాముఖ్యమైందండి. ఇంకో మాటలో చెప్పాలంటే, పరలోకపు గవిని తెరిచే తాళపు చెవి లాంటిది ప్రార్థన. ఇంకా మనం చూస్తే ప్రియులారా, పూర్వకాలంలో రాజులు ఒక గంటను కట్టి టవర్లో ఆ గంటకి ఒక తాడుని వేరేలాడదీసేవారు. దాన్ని న్యాయ గంట అంటారు. అంటే రాజ్యంలో ఎవరికైనా న్యాయం కావాలంటే, రాజు వచ్చి న్యాయం తీర్చాలంటే, ఏదైనా అన్యాయంలో చిక్కుకుంటే వారు వచ్చి ఆ గంట యొక్క తాడును లాగుతూ ఉండాలి.
అప్పుడు ఆ గంట మోగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ గంట మోగిందో రాజు ఎవరో అక్కరలో ఉన్నారని తెలిసి దర్బారుకు పిలిపించి అక్కడ న్యాయాన్ని తీర్చేవాడు. ఇది పూర్వకాలంలో రాజుల యుగంలో జరిగేటువంటి పరిస్థితి. నేను ఇప్పుడు అది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? ఆ తాడు అనేది ఆ బెల్ మోగటానికి, ఆ గంట మ్రోగటానికి సహకారిగా ఉంది. ఆ తాడే లేకపోతే ఆ గంట మోగదు. అలాగైతే ఆ తాడేంటో తెలుసా? పరలోకములో గంట మోగటానికి. ప్రియులారా, ఆ తాడు ప్రార్థన లాంటిది. మనం చేసే ప్రార్థన ఆ తాడు లాంటిది. నువ్వు చేస్తున్న ప్రార్థన పరలోకములో గంటలు మోగిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునండి, ప్రార్థన అంత శక్తివంతమైంది. పరలోకాన్ని కదిలిస్తుంది, అక్కడ గంటలు మోగిస్తుంది. అప్పుడు పరమ న్యాయాధిపతి, రాజులకు రాజైన మన ప్రభువైన యేసయ్య నీ ప్రార్థన విని నీకు న్యాయం చేస్తాడు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ప్రియులారా, ఆశీర్వాదాలకి ఉనికి పట్టలాంటిది ప్రార్థన. ఇంకా చెప్పాలంటే నారుమడికి నీరు ఎంత అవసరమో మన ఆత్మకు ప్రార్థన కూడా అంతే అవసరమండి. ఓ భక్తుడు అంటాడు, రాళ్ళు పగలగొట్టే వ్యక్తి మోకాటిపై ఉండి పగలగొడుతూ ఉంటాడు. కఠినమైన శీలల్ని, ఆ బండని పగలగొట్టేటప్పుడు మోకాటి మీద ఉండి సుత్తి పెట్టుకొని కొడుతూ ఉంటాడు. అలాగైతే కఠినమైన శిల లాంటి హృదయాలు, బండబారిపోయిన హృదయాలని మరి పగలగొట్టాలంటే, ప్రియులారా, ముక్కలు చేయాలంటే, పిండి చేయాలంటే మనము కూడా మోకాటి మీదకి రావద్దా అంటున్నాడు. ఆలోచించండి, మోకాటి ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనకి ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది. ఇంతకీ భక్తుడు ప్రార్థిస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. మొర్ర పెడితే, ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? అక్కడ రాయబడిన మాట, నా కార్యము సఫలమవుతుంది. హల్లెలూయా. నంబర్ 1, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఇంత ప్రాముఖ్యమైన ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో కొద్ది మాటలు, 1-2-3 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నంబర్ 1, ప్రార్థన చేస్తే ప్రార్థన కార్యాలని సఫలపరుస్తుందండి. ప్రార్థన కార్యాలని సఫలపరుస్తుంది. మనం ఆదికాండములో 24వ అధ్యాయము 42 నుంచి 48 వచ్చిన వరకు మనం చూడగలిగితే, మన పితరుడైన అబ్రహాం తన కుమారుడు యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఇంటిలో ఉన్న దాసుని ఎలియాజర్ని పిలిచి, నా కుమారునికి యోగ్యమైనటువంటి ఒక స్త్రీని, పెండ్లి కుమార్తెను సిద్ధపరిచి తీసుకురమని పంపిస్తాడు. ఆ దాసుడైన ఎలియాజరు యజమానుడి దగ్గర ప్రమాణం చేయించుకొని, రెండోది యజమానుడు ఇచ్చిన కొన్ని ఆ వస్తువులు తీసుకొని, మొత్తానికి తనతో కొంతమంది పరివారం కలిసి 10 మంది దాకా వెళతారు తన పరివారాన్ని తీసుకొని. ఆనాటి కాలంలో ఒంటెల మీద ప్రయాణం చేసేవారు. ఎలియాజరు వెళుతూ వెళుతూ తన మనసులో అనుకుంటున్నారు, నేను ఎట్లా కనుగొనగలిగేది? నా యజమానుడి కుమారుడికి తగిన వధువు అని నేను ఎలా కనుగొనగలిగేది? దేవా, నీవే నా సహాయం చేయాలి ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుంటూ ఊరి వెలుపలోని ఒక బావి దగ్గరికి వెళ్ళి ఒంటెల్ని మోకరింప చేశాడండి. ఆలోచన చేయండి, తను మోకరించడమే కాదు, ఒంటెలు కూడా. అంటే ఎలియాజర్ ఎంత ప్రార్థనాపరుడో, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి. ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. ప్రభువా, ఎవరిని బావి దగ్గరకు పంపిస్తావో ఆమె మాకును ఈ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టాలయ్యా, అప్పుడు నీ చిత్తమని నేను తెలుసుకుంటానయ్యా అని ఒక సూచన అడుగుతాడు. ఆ సూచన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన ఆమేన్ అనే లోపే అనగానే వెంటనే ఒక చిన్నది కడవ భుజమున మీద పెట్టుకొని ఆ బావి దగ్గరకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ప్రార్థన మన కార్యాలని సఫలపరిచేది. ప్రార్థన ఎలియాజరు అంటున్నాడు, అతడు ప్రార్థన ముగించక మునిపే
జవాబు వచ్చిందండి. ప్రార్థన అంత శక్తివంతమైంది ప్రియులారా. మన కార్యాలను సఫలపరిచేది ప్రార్థన ప్రియులారా. ఎలియాజరు యొక్క కార్యం సఫలమైంది. అక్కడ మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 16:3 కూడా మనం చూస్తే, నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయనే నీ కార్యాలను సఫలపరుస్తాడు. ఇక్కడ ఎలియాజరు తన భారాన్నంతా దేవుని మీద పెట్టాడు, ప్రార్థన చేయటం ప్రారంభించేశాడు. అంతే, ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే, నంబర్ 1, కార్యాలు సఫలపరుస్తుంది. మన జీవితాల్లో ఏ కార్యమైనా కావచ్చు. అమ్మా, అయ్యా, మీ జీవితంలో ఏ కార్యమైనా కావచ్చు, అది సఫలపరచబడుతుంది నీ ప్రార్థన ద్వారా. నువ్వు పరలోకపు గంటను మోగించేది నీ ప్రార్థన. పరమ న్యాయాధిపతి అయిన, రాజులకు రాజు అయిన మన ప్రభు అయిన యేసయ్య లేచి నీకు న్యాయం తెచ్చబోతున్నాడు. అది నువ్వు మనసులో ఉంచుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేయి రాత్రి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండవది, ప్రార్థన ఇంకేం చేస్తుందంటే, ప్రార్థన పరలోకము నుండి దేవదూతలను భూలోకానికి రప్పించేది ప్రార్థన అండి. ప్రార్థన ఏం చేస్తుందంటే, రెండవ పాయింట్, పరలోకము నుండి దేవదూతలని భూలోకానికి రప్పిస్తుందండి. ప్రైజ్ ద లార్డ్. చూద్దామా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చూస్తే, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేయించుండగా. సంఘ ప్రార్థన ఎందుకు? అక్కడ పేతురు అయ్యగారు, దైవజనుడైన పేతురు గారు సంఖ్యలతో ఉన్నాడు. 16 మంది సైనికుల మధ్య, ఇటు 8 మంది, ఇటు 8 మంది సైనికుల మధ్య సంఖ్యలు వేయబడి ఉన్నాడు. మరునాడు అతడు ప్రియులారా చంపబడబోతున్నాడు. హేరోదు తలంచుచున్నాడు. ఈ వార్త సంఘానికి తెలిసింది. అంతే, ఒకే ఒక ఆయుధం, పరలోకపు గంటను మోగించటం ప్రారంభం చేశారు. ఎంత అద్భుతం అంటే, ప్రియులారా, ఎప్పుడైతే ఆ గంట మోగిందో పరలోకం నుండి దేవదూత క్రిందకు దిగొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ చీకటి గదిలోనికి, ఆ సరసాలలోనికి దిగి వచ్చాడు. అంత మాత్రమే కదండి, సంఖ్యలన్నీ ఊడి కింద పడిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రార్థన దేవదూతని క్రిందకి దింపిందండి. దింపి ఆ పేతురైన దైవజనుడి కట్టిన సంఖ్యలు తెంపబడ్డాయి. తెంచివేశాడు దేవదూత. నీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో తెలుసా? అమ్మా, లెమ్ము, ఈరోజు మోకరించి ఆ పరలోపు గంటను మోగించి ఆ ప్రార్థనని తాడుని పట్టుకు లాగు. దేవుడు అద్భుతాన్ని, పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి సంఖ్యలన్నీ తెంచివేశాడు. ఏ బంధకాలతో నీ కుటుంబం ఉందో, త్రాగుడు అనే బంధకాల మధ్య నీ కుటుంబం బంధించబడి ఉన్నదా? జూదము అనే బంధకాలతో నీ కుటుంబం అల్లాడిపోతుందా? వ్యభిచారము అనే పాపముతో నీ కుటుంబం తలడిల్లిపోతుందా? ఏ బంధకాలు, ఆర్థిక పరిస్థితులు అనే బంధకాల మధ్య చుట్టబడ్డావా? ఏ బంధకాల మధ్య నీ ఉన్నావో నాకు తెలియదు. అనారోగ్య సమస్యల చేత, అనారోగ్యము అనే బంధకాలు, సంఖ్యల చేత నీ కుటుంబం బంధించబడి ఉన్నదా? ఆ సంఖ్యలలో చిక్కుకొని ఉన్నదా? ఏ బంధకాలు నేను ఎరగను, కానీ ప్రతి బంధకాలు ఈ రాత్రి నీ కుటుంబంలో తెంచబడిన గాక. యేసు నామములో నువ్వు లేచి ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఏం చేస్తుందో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేశాడు. నీ బంధకాలన్నీ తెగిపోతాయి, నీ సంఖ్యలన్నీ ఊడిపోతాయి. వాటంతటికి అవే ఊడి క్రింద పడ్డాయని దేవుని వాక్యం చెబుతున్నాం. ఈ రోజులో నీవు ఆ పరలోపు గంటను నువ్వు మోగిస్తుంటే, అనగా నువ్వు మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ప్రియులారా, దేవదూత దిగి వచ్చి నీ కుటుంబంలో ఉన్న ప్రతి కట్లు, ప్రతి శాపం అనే కట్లు, ప్రతి బంధకాలనే కట్లు, ప్రతి త్రాగుడనే సంఖ్యలు యేసు నామములవి తెంచునుగాక. ఏకీభవిస్తున్నారా? ఏకీభవించగలిగిన రోజు అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరగబోతుంది, మీ కుటుంబంలో జరగబోతుంది. అది ఏ సంఖ్యలైనా యేసు నామములవి తెగిపోవును గాక. అవునండి, ప్రార్థన దేవదూతని క్రిందకు దింపుతున్నాడు.
సంఖ్యలన్నీ విడిపోయినాయి. రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట ఉంది. రాజు అయిన హిజ్కియా భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో మధ్య ఉన్నాడండి. శత్రు సైన్యం అతని మీదకి వచ్చేస్తుంది. కాళ్ళు దువ్వుతున్నారు, రంకెలు వేస్తున్నారు. హిజ్కియా రాజు తక్కువ సైన్యం, వారేమో మించిన సైనికులు, విస్తారమైన సైనికులతో శత్రువులు దాడి చేస్తున్నారు. తట్టుకోలేక ఉపవాసం ఉండి ప్రియులారా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. వాస్తవానికి రాజు సైనికులను సిద్ధపరచాలి, చావో బ్రతుకు అని సైనికులను సిద్ధపరిచి యుద్ధరంగానికి వెళ్ళాలి. కానీ సైనికులను సిద్ధపరచలా, ఆయుధాలతో సిద్ధపడ్డా. ఆయన పట్టుకున్న ఆయుధం ఏంటో తెలుసా? ఉపవాసం అనే ప్రార్థనను ఆయుధాన్ని పట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం జరిగింది? పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి శత్రు దండులోనికి వెళ్ళి 1,85,000 మంది శత్రువులను హతమార్చాడు. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఏం చేస్తుందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ప్రార్థన పరిస్థితుల్ని తారుమారు చేసేదండి. ప్రార్థన స్థితిగతులను మార్చివేసేది ప్రార్థన. అవును ప్రియులారా, నీకు ఎంతమంది శత్రువులు నీ మీద లేచినా, ఏంటి శత్రువులు అంటే? సమస్యలు అనే శత్రువులు నీకు వ్యతిరేకంగా లేచి నీ మీద పోరాడుతున్నాయేమో, ఆ సమస్యలు అనే శత్రువుల చేతిలో చిక్కుకున్నావేమో. హిజ్కియా రాజు వలె నీవు కూడా సమస్యలు అనే శత్రువుల చేతిలో నువ్వు కూడా చిక్కుపడ్డావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ శత్రువులంతటిని హతమార్చును గాక. కారణం, నీ ప్రార్థన పరలోకండి దేవదూతలని నీ గృహంలోనికి తెచ్చిపోతున్నాడు. సంగమలాగా ప్రార్థన చేసింది, దేవదూత దిగి వచ్చాడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవదూత దిగి వచ్చాడు. 1,85,000 మందిని హతం చేశాడు. ఎంతమంది శత్రువులు అంటే దాని అర్థం, ఎన్ని సమస్యలు నువ్వు చుట్టుకొని ఉన్నా ఆ సమస్యలన్నిటినీ పటాపంచలము చేసి, ఆ సమస్యలన్నిటినీ తెంచివేసి హతము చేయును గాక. ఆ సమస్యలన్నీ నీ ఎదుట హతమగును గాక. ఎప్పుడు? ప్రార్థన గంటను నువ్వు మోగిస్తే పరలోకం కదిలించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నంబర్ 1, కార్యాలు సఫలపరచబడతాయి. నంబర్ 2, దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి అద్భుతాలు చేస్తారు. యేసయ్య కూడా ప్రార్థన చేస్తున్నాడు, వేదనతో ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమనే తోటలో. చూద్దాం అన్నమాట. లూకా సువార్త 22:42 వచనం నుండి 43 వచనం వరకు చూస్తే, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించని ఆ పడబోతున్న శ్రమలు, సిలువ, ఆ పరిస్థితిని అంతా తలపోసుకుంటూ వేదనతో ఉన్నప్పుడు 43వ వచనం చెబుతుంది, అప్పుడు దేవదూత దిగి వచ్చి యేసయ్యను బలపరిచాడు. ఆమేన్. మానవ రూపంలో ఉన్న శరీరధారి అయిన దేవుని యేసయ్యని బలపరిచినట్లు కాదు. అంటే దేవదూత నీ ప్రార్థన విని పరలోకం నుండి దిగి వచ్చి యేసయ్య ప్రార్థనకి జవాబును అక్కడ చూసాం. నీ ప్రార్థన కూడా కృంగిపోతున్నావా? బలహీన పరిస్థితుల్లో, సమస్యలతో, వేదనతో ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావా? చెప్పుకున్న ఎవరు ఆ పరిస్థితిని తీర్చేవారుగా లేరా? అయితే ఈరోజు నీ వేదనలన్నీ తీర్చివేసి నిన్ను బలపరిచి నీ భుజం తట్టి నిన్ను ధైర్యపరిచే దేవదూత దిగి వచ్చిన గాక. ఆమేన్. పరలోకం కదిలించబడిన గాక. ఆమేన్. మూడవది, ప్రార్థన ఏం చేస్తుందో మనం చూస్తే దేవుని వాక్యంలో, ప్రార్థన మనకు శక్తినిస్తుంది. ఆమేన్. బలాన్ని ఇచ్చేది, మనం శక్తివంతులుగా చేసేది. చూద్దామా? లూకా సువార్త 21:36 వచనంలో మనం చూస్తే ప్రార్థన అక్కడ శక్తినిచ్చేదిగా కనబడుతుంది. మీరు శక్తివంతులగునట్లు ప్రార్థన చేయండి అని రాయబడం. ఎందుకో తెలుసా? ఆ శక్తివంతులే నిలబడగలుగుతారు దేవునితో. అంటే నువ్వు చేసే ప్రార్థన నీకు శక్తినిస్తుంది, నీకు బలమునిస్తుంది, నిలబెడుతుంది నిన్ను. ఎలాంటి సుడిగుండాలైనా, హోరు గాలైనా, సమస్యల వలయంలో చిక్కుకున్న నిన్ను నిలబెట్టి
ధైర్యపరిచి నీకు శక్తినిచ్చేది, దునుమాడటానికి శక్తినిచ్చేది ప్రార్థన. ఇంకా చూద్దామా, ఎఫెసీ 6:13-18 వరకు చూస్తే ఆపద దినమందు నిలబడుటకు శక్తినిచ్చేదట. ఎఫెసీ సంఘానికి రాస్తూ పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట, ఆపద దినమందు. ఏ ఆపద నీ మీదకి వచ్చిందో, ఏ ఆపదలో నువ్వు చిక్కుకున్నావో, ఆపదలో నిన్ను శక్తిమంతురాలుగా నిలబెట్టగలిగింది ప్రార్థన. ఇంకా మనం 3వదికి చూస్తే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28-30 వరకు చూస్తే ప్రియులారా, దీన స్థితిలో శత్రువుల చేతులు చిక్కినటువంటి శాంసన్ ఆఖరిగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితం ఏంటో తెలుసా? తాను బ్రతికి ఉన్నప్పటికంటే చనిపోతున్నప్పుడు అతడట వేల కొలది శత్రువులను హతమార్చాడట. ఆహా, నీ ప్రార్థన వేల మంది శత్రువులను హతమార్చబోతుంది. ప్రార్థన ఏం చేస్తుంది? వేల మంది శత్రువులను హతమార్చబోతుంది. హిజ్కియా ప్రార్థన 1,85,000 మంది శత్రువులను హతమార్చింది. నువ్వు చేసే ప్రార్థన వేల కొలది శత్రువులు అనగా ఇప్పుడే చెప్పుకున్నాం, సమస్యలు, ఏ సమస్య అయినా కావచ్చు, వాటన్నిటిని అవి హతమగునుగాక. ఆమేన్. ప్రియులారా, 4వదిగా మనం చూస్తే ప్రార్థన ఏం చేస్తుందో చక్కని జవాబు. ప్రార్థన మృతులను బ్రతికించేది ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే మృతులను సజీవులుగా చేసేది ప్రార్థన. బైబిల్లో మనం చూద్దామా ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వరకు మనం చూస్తే ప్రేమించినటువంటి లాజరు రోగి చనిపోయి సమాధిలో ఉన్నాడు. అప్పటికి 3 దినాలు గడిచిపోయింది. కానీ యేసయ్య సమాధి దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన చేశాడంతే. ఆ ప్రార్థన మృతుడైన లాజర్ని బయటికి లేపింది, పైకి లేపింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనా ప్రియులారా, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ మనం చూస్తే తబిత అనేటువంటి ఒక సహోదరి చనిపోయింది. ఆమెకి స్నానం చేసి, ఆ డెడ్ బాడీకి స్నానం చేసి మేడగదిలో ఉంచి ప్రక్కనే దగ్గరలో ఉన్న సమీపంలో దైవజనుడైన పేతురు గారు ఉన్నారని కబురు పంపించారు. పేతురు గారు అక్కడికి వచ్చాడు. ఆ శవం ప్రక్కనే మోకరించి ప్రార్థన చేశాడు. అంతే, మృతమైన ఆ శవం జీవాన్ని పోసుకొని లేచి కూర్చుని తర్వాత ఉపచారం చేయటం ప్రారంభించేసింది. ప్రైజ్ ద లార్డ్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా? నీ జీవితంలో మృతమైన కార్యాలని సజీవంగా చేసేది ఈ ప్రార్థన. ఎంత శక్తివంతం! ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యాలు జరగవని, ఇక నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావా? సహోదరి, సహోదరుడా, నిరాశతో ఉన్నావా? మార్త కూడా అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. నీవు చేసే ప్రార్థన అలాంటి మృతమైన కార్యాలని యేసు నామములో అద్భుతముగా సజీవముగా మార్చునుగాక. ఆమేన్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఐతుకు కిటికీలో కూర్చొని వింటున్నాడు. దైవజనుడైన పేతురు గారు మాట్లాడుతూ ఉండగా కొనికి నిద్రపోయి కిందపడి చచ్చాను అని రాయబడం. అప్పుడు దైవజనుడైన పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేయగా చనిపోయిన ఐతుకు తిరిగి మరలా బ్రతికించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రియులారా, ఏలియా, ఎలీషా, ఇలాగా అనేకుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. నీ ప్రార్థనలో కూడా అద్భుతం ఉంది. నీ ప్రార్థన కూడా శక్తివంతమైనది, శక్తినిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే 4వ అంశం, ప్రార్థన మృతులను సజీవులుగా చేస్తుంది. నంబర్ 1, ప్రార్థన కార్యాలను సఫలపరుస్తుంది. నంబర్ 2,
పరలోకము నుండి దేవదూతని క్రిందకి దింపి అద్భుతాలు చేస్తుంది ప్రార్థన. నంబర్ 3, ప్రార్థన మనకి శక్తిని ఇస్తుంది. 4వది, ప్రార్థన మృతులను సజీవులుగా చేస్తుంది. ఆఖరిగా 5వ ఏంటంటే, ప్రార్థన అద్భుతాలను చేసేది, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలను జరిగించేది ప్రార్థన. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చూస్తే అద్భుత సూచక్రియలు అక్కడ జరిగినవి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే సూచక్రియలు, అద్భుతాలు అక్కడ జరిగినవి. ఆది సంఘము ప్రార్థించి అద్భుత ఆశ్చర్యకార్యాలు, ఆది అపోస్తులు ప్రార్థించి అద్భుత సూచక్రియలు జరిగించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అందిస్తున్న లేఖనం నిన్ను బలపరచును గాక, నీకు శక్తినిచ్చును గాక, నిన్ను ధైర్యపరచును గాక, నిన్ను పురికొల్పి లేవనెత్తును గాక. అలాగైతే ఇంకెందుకు ఆలస్యం? ఉన్న పాటిని మీరున్న స్థలములోని మోకరిద్దామా? 2 చేతులు పైకెత్తుదామా? ఆనాడు జరిగిన అద్భుతాలే ఈరోజు కూడా నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆ రోజు చేసిన కార్యాలే ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి, నీ కుటుంబంలో కార్యాలు జరగబోతున్నాయి. ఏ బంధకాల మధ్య నీ కుటుంబం ఉందో, ఏ సంఖ్యలతో నువ్వు కట్టబడి ఉన్నావో, ఈ కార్యము జరగదని ఎలాంటి నిరుత్సాహంతో మృతమైపోయినవై నీ జీవితంలో ఆశలన్నీ, నీ జీవితంలో ఉన్న ఆశలన్నీ మృతమైపోయినవి. మృతులను సజీవులుగా మార్చగలిగిన ప్రార్థన శక్తితో ఈ రాత్రి నువ్వెందుకు మొరపెట్టకూడదు? నువ్వెందుకు ప్రార్థించకూడదు? నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉండగా వారి కోసం మనం ఎందుకు త్యాగముతో మొరపెట్టకూడదు? ప్రపంచము కరోనా కోరలో చిక్కుకొని విలవిలలాడుతూ, ప్రపంచమంతా కరోనా విలయతాండం చేస్తూ ఎన్నో ఆత్మలు నశించిపోతుంటే నువ్వెందుకు అడ్డుపడకూడదు? ఓ విశ్వాసి, నువ్వెందుకు అడ్డుపడకూడదు? నువ్వెందుకు ప్రార్థించకూడదు? నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నప్పుడు, నీ ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తున్నప్పుడు, నీ ప్రార్థన పరలోకం నుండి దేవదూతలను దించి అద్భుతాలు చేస్తున్నప్పుడు, నీ ప్రార్థనలో ఇలాంటి అభిషేకం ఉంటే ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? లేము. ఈరోజు అందరము మోకరిద్దాం, మన 2 చేతులు దేవుని వైపు చాపుదాం. ఎక్కడ వారు అక్కడే కొన్ని నిమిషాలు, కొంత సమయం ప్రార్థనలో గడపదాం. మీరున్న స్థలంలో, మందిరంలో ఉన్నారా? అక్కడే మోకరిద్దాం. ఒకవేళ ఇంట్లో కూర్చొని ఉన్నారా? అక్కడే మోకరిద్దాం. ఇప్పుడే ఇదిగో ఈ మాటలో ఉన్న సృజనాత్మకమైన శక్తి మీపై విడుదలగునగాక. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరుగునుగాక. నీ ప్రార్థనలు పరలోకపు గంటను నువ్వెందుకు మోగించకూడదు? ఆలోచించండి. కఠినమైన బండలను పగలగొట్టేవారు మోకటి మీదకి వచ్చినప్పుడు మనం ఎందుకు కఠినమైన హృదయాలు కలిగిన వారిని, ఆ హృదయాలను మార్చడానికి నీవెందుకు మోకటి మీదకి రావు? రండి, మోకరిద్దాం. ఉన్న పాటిని మోకరిద్దాం. మోకరించి 2 చేతులు దేవుని వైపు చెబుదాం. కళ్ళు మూసుకొని కొంత సమయం ఆ ప్రార్థనలో మనం గడుపుదాం. ఇప్పుడు అర్థమైంది కదా ప్రార్థన ఎంత శక్తివంతమైందో. అలాగైతే లేము, మౌనంగా ఉండవద్దు. సంగమా పరిస్థితులన్నీ తారుమారైతున్నాయి. ప్రపంచమంతా విరేతాండం చేస్తున్న ఆ భయంకరమైన కరోనా చేతుల్లో నుంచి లక్షల కొలది ప్రజల్ని విడిపించడానికి, ఆ సంఖ్యల నుంచి విడిపించడానికి లేము. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. కఠినమైన బండ లాంటి హృదయాలను మార్చబడటానికి నీ ప్రార్థన శక్తి ఆ బండలను పగలగొడుతుంది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి ఈ మాటలు నేను ముగిస్తాను. మీరందరూ ప్రార్థనలో ఏకీభవిస్తూ కొంత సమయం ప్రజలారా ప్రార్థనలో గడుపుదాం. మీతో ఉన్న దైవజనులు ప్రజలారా మిమ్మల్ని ఇంకా ప్రార్థనలోనికి నడిపిస్తారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి ఈ మాటలు నేను ముగిస్తాను. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రార్థనలో ఉన్న ప్రభావం ఏమిటో, ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటో
మీరు మాకు తెలియచేశారు. ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తుందయ్యా. నిజంగా ప్రార్థన ఎంత అవసరమో, నారుమడికి నీళ్ళు ఎంత అవసరమో, సంఘానికి లేక ఆత్మకు ప్రార్థన అంత అవసరతని చూపించారు. అది పరలోపు గంటను మోగించే తాడు లాంటిదని చెప్పారు నాయన. నిజంగా సంఘం అనే శరీరానికి ఒక గుండె లాంటిది ప్రభువా. ఇంత శక్తివంతమైన ప్రార్థన అనుభవాన్ని కలిగి సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పరలోకమే తెరవబడి దేవదూతలు క్రిందకు దిగివచ్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారయ్యా. సంఖ్యలు, బంధకాలు అన్నీ విడిపోయినాయి ప్రభువా. అదే కార్యాలు ఈ రాత్రి ఎదుగో ప్రియుల జీవితంలో, మా జీవితంలో జరగాలని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నైనా చెప్పబడిన ఈ వాక్కులను నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్మల ముద్ర వేయండి. ఇదిగో బిడ్డలందరినీ లేవనెత్తండి, పురికొల్పండి, బలపరచండి, శక్తినివ్వండి. ప్రార్థన వీరులుగా, ప్రార్థన ధీరులుగా లేవనెత్తి ఈ రాత్రి అనేకుల పక్షముగా చేతులెత్తి ప్రార్థించే భారం ప్రతి బిడ్డ మీద మీరు కుమ్మరించమని, వారి కుటుంబాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక, వారి సంఘాల్లో అద్భుతాలు జరుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి వేడుకని విజ్ఞాపన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించిన గాక. రండి అందరము ప్రార్థనలు ఏకీభవిద్దాం.